ओम श्रीगुरुभ्यो नमः। यो देवस्य पितास्माकं दियो धर्मादिगोचराः हरेर्येत्तस्येद्वर्गस्तदवरेण्यमुपास्महे। ద్విజులందరూ కూడా అవశ్యంగా ఆచరించవలసింది గాయత్రీ జపం శాస్త్రం చెప్తున్నారు. మామూలుగా గాయత్రీ జపాన్ని 10 సార్లు చేస్తే 3 దినముల పాపములు నశిస్తాయని, అదేవిధంగా గాయత్రీ జపాన్ని 10 సార్లు చేస్తే దానితో ఉపపాతకాలు పెరిగిపోతాయి, 1,00,000 గాయత్రీ జపంతో మహాపాతకాలన్నీ నశిస్తాయని మనకి వశిష్ఠ వచనం, వ్యాస మహర్షి వచనం కనిపిస్తుంది. ఇక్కడ ఒక వాక్యం కనిపిస్తుంది. యమధర్మరాజు చెప్పినటువంటి గాయత్ర్యాన పరం జప్యం, గాయత్ర్యా నపరం తపః, గాయత్ర్యా నపరం ధ్యానం, గాయత్ర్యా నపరం హుతం. గాయత్రీ జపం కంటే ఉత్కృష్టమైనటువంటి తపస్సు కానీ, ధ్యానము కానీ, హోమము కానీ ఏది లేదు అని చెప్తూ మను స్మృతికారుడైనటువంటి మనువు ఈ విధంగా చెప్తున్నారు. యోధీతే హన్యహన్యేతాం 3 వర్షాన్ని అతంద్రితః సబ్రహ్మ పరమప్యేతి వాయుభూతశ్చ మూర్తిమాన్. 3 సంవత్సరముల కాలం దీక్షతో గాయత్రీ జపం చేస్తే మూర్తిమంతమైనటువంటి వాయువులో లీనమై పరబ్రహ్మతత్వాన్ని పొందుతాడు అని చెప్తూ ఈ విధంగా అనేకములైనటువంటి ఋషువులు గాయత్రి విశేషాన్ని, విశిష్టతని ప్రతి చోట చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గాయత్రి పాడ్యమి అని కొన్ని ప్రాంతాల్లో, మనకి తమిళనాడు మొదలైన ప్రాంతాల్లో చాలా వరకు విశేషంగా ఆచరిస్తూ ఉన్నారు. అయితే మనకి ఇక్కడ ప్రామాణిక విషయానికి వస్తే ఆపస్తంభ ధర్మసూత్రం మొదటి ప్రశ్న 27వ ఖండలో శ్రావణ్యాం పౌర్ణమాస్యాం తిలభక్ష ఉపోష్యోవా స్వభూతే మహానదన ముదకముపస్పృశ్య సావిత్ర్యా సమిత్ సహస్రమాదధ్యా జపేద్వా అని ఒక వాక్యం కనిపిస్తుంది. అంటే శ్రావణ పౌర్ణమి రోజు ఉపాకర్మ ఆచరణ చేసిన తర్వాత నువ్వులు కానివ్వండి, లేక నువ్వులతో పదార్థాలు చేసినటువంటి పదార్థాలు కానివ్వండి, లేదా ఉపవాసం కానీ చేసి మర్నాడు ఉదయాన్నే అనగా ప్రతిపద రోజు మహానదికి వెళ్లి స్నానం చేసి గాయత్రీ మంత్రంతో 1000 సమిధలు హోమం కానీ, అశక్తుడైతే 1000 సార్లు గాయత్రీ జపం కానీ చేయడం ఆపస్తంభ ఋషి స్పష్టంగా ఆవశ్యకంగా చెప్పబడింది. అంటే ఇందులో మనం చేయవచ్చా, చేయకూడదా, చేస్తామా ఇట్లాంటి సందేహాలు లేవు. నిశ్చయంగా చేయవలసింది అని ఆపస్తంభ ఋషి మనకు ప్రామాణికంగా స్పష్టంగా చెప్తున్నారు. కనుక ఇట్లాంటి గాయత్రీ జపం చేయడం ద్వారా ఏం కలుగుతుంది అంటే ఇష్టియజ్ఞకృతోన్వా పవిత్రార్థాన్ ఆహరేతే. దీనివల్ల పవిత్రములైనటువంటి యజ్ఞము, ఇష్టి క్రతువులను ఆచరించినటువంటి ఏదైతే ఫలితం ఉందో దాన్ని పొందుతారు. అంతేకాకుండా అభోజ్యం భుక్వా నైష్పురీష్యం, ఈ విధంగా అభోజ్యాది దోషాలు, అభక్ష్యాది దోషాలు, అపేయాది దోషాలన్నీ కూడా గాయత్రీ జపం వల్ల తొలగిపోతున్నాయని మనకి శాస్త్రవచనం కనిపిస్తుంది. కనుక ఈ సంవత్సరం 10/8/2025 గాయత్రీ ప్రతిపద, అంటే మనకి మన వ్యవహారిక భాషలో శ్రావణ పౌర్ణిమను రాఖీ పౌర్ణిమ అంటాం. రాఖీ పౌర్ణిమ తర్వాత రోజు మనకి ఈ 10వ తారీఖు రోజున సువర్ణ భారతి గోశాలలో శ్రీ ఆదిశంకరాచార్య సమాజం వారి ఆధ్వర్యం గాయత్రీ జప కమిటీ సమన్వయకర్త అయినటువంటి మహావాది వినోద్ గారి సమన్వయంలో శ్రీ బంగారేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి గాయత్రీ జప కార్యక్రమం సామూహికంగా, అంటే మామూలుగా ఇంట్లో ఒక్కొక్కరు కాకుండా అందరు కలిసి సుమారుగా ఒక 1000 మంది బ్రాహ్మణులంతా కలిసి ఇక్కడ సామూహికంగా చేసేటువంటి మహాకృతం. అందరికీ ఆ రోజు గాయత్రీ జపం అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారి ప్రసాదం కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది. కనుక అధిక సంఖ్యలో ఉపనయనమైనటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ మహత్కార్యంలో పాల్గొని విశ్వ కళ్యాణం, ఇక్కడ ఏమంటే ఇదేమి స్వార్థ చింతన కాదు. చోటు చెప్తారు జగద్గురువులు, మార్గదర్శకుడైనటువంటి వారు ఎప్పుడు మార్గాన్ని తప్పి ప్రవర్తిస్తే కనుక నిర్దేశకత్వం లేకుండా స్వతంత్రత
ప్రాప్తి జరుగుతుంది. కనుక మార్గదర్శకులైనటువంటి ఎవరైతే గురువులు వీళ్ళంతా ఉన్నారో వీరంతా కూడా సన్మార్గంలో ఉండి సన్మార్గ ప్రతిపాదన జరగాలి అంటే గాయత్రి లాంటి అవశ్యమైనటువంటి ఆచరణీయమైనటువంటి గొప్పదైనటువంటి మంత్రం ఏదైతే ఉందో ఈ కాలంలో ఒక చిన్న విషయం ఏమంటే ఉపనయన సంస్కారాలు చేస్తున్నారు చాలా బాగా లక్షలు ఖర్చు పెట్టి ఉపనయనం అయిన తర్వాత దినం నుండే సంధ్యావందనాలు కూడా చేయట్లేదు. దానివల్ల ఉపనయనం యొక్క ఉపయోగం ఏమీ లేదు. కనుక ద్విజత్వ సిద్ధి ఉపనయనంతో మాత్రమే కాదు గాయత్రి జపంతో కలుగుతుంది. అందుకే యదన్నాత్ కురితే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే శాస్త్రవచనం కనుక ఏ రోజుకి ఆ రోజు గాయత్రి జపం వల్ల ఆ విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఇట్లాంటి గొప్పనైనటువంటి కార్యంలో పాల్గొనేటువంటి విశేషమైనటువంటి సందర్భాన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలై విశ్వ కళ్యాణ ప్రాప్తి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే దుర్భిక్షములు అకాల మరణాలు ఆపదలు మొదలైనటువంటివి ఉన్నామో వాటిని మూడగొట్టేటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని జపించి తరిద్దాం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు నానిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.